హాయ్, వెల్కమ్ టు డయల్ పాలమరు న్యూస్. సో కరెన్సీ రద్దు కావడంతో కామన్ మ్యాన్ చాలా ఇబ్బంది పడుతుందని తెలుసు. బట్ చాలామంది సంయమనంతో ఉన్నారు. కొద్ది రోజులైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. బ్లాక్ మనీ అంతా బయటకు వస్తుంటే పీపుల్ విల్ బీ హ్యాపీ అనుకుంటారు. బట్ కామన్ మ్యాన్ మాత్రమే కాదు, మరికొంత కేటగిరీ వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం తోటి సతమతం అవుతున్నారు. అందులో మెయిన్ వచ్చేసి బిచ్చగాళ్ళు. అయినా బిచ్చగాళ్ళకి ఇంకా బెనిఫిట్ కావాలి, వాళ్ళ దగ్గర చిల్లర ఉంటుంది కదా అనుకుంటే వీళ్ళు మామూలు బిచ్చగాళ్ళు కాదు, హై క్లాస్ బిచ్చగాళ్ళు అనమాట. ఇక్కడ చూస్తుంటే ఈ మహిళ దగ్గర 80,000 రూపాయలు పోగు చేసుకుంది అనమాట ఈమె. సో ఈ చిల్లర అంతా తీసుకువెళ్ళి ఒక తన దగ్గర దాచిపెట్టింది అనమాట. ఇప్పుడు నోట్లు రద్దు కావడంతో అతను ఏం చేశాడు, మొత్తం 500 అండ్ 1000 రూపాయల నోట్లు మళ్ళీ ఆమెకు రిటర్న్ చేశాడు. సో 80,000 ఏం చేయాలో అర్థం కాక ఆమె ఆ ఊరు సర్పంచ్కి ఇచ్చేసింది అనమాట. ఇదంతా జరిగింది మధ్యప్రదేశ్లో. ఇంకొక ఆమె గ్వాలియర్లో 60 లక్షల రూపాయలు దాచిపెట్టింది. సో ఒక బిచ్చగా ఆమె 60 లక్షలు అంటే అర్థం చేసుకోండి, ఆమె నిజంగానే బిచ్చం ఎత్తుకుంటుందా ఇంకేమైనా చేస్తుందో తెలియదు, కానీ 60 లక్షల రూపాయలు. సో అదేం చేయాలి తెలియక ఆమె కూడా ప్రాబ్లం అవుతుంది. ఈమె కూడా బ్యాంకును ఆశ్రయించింది. బట్ పోలీసులు దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అసలు ఎందుకు వచ్చిందని. కొందరికైతే చాలామంది బిచ్చం ఎత్తుకునే సమయంలో చెత్త కుండీలో అక్కడ డబ్బులు దొరుకుతున్నాయి. సో రీసెంట్గా వన్ మోర్ న్యూస్, 3 లక్షలు దొరికితే 1,50,000 ఒక్కొక్కరికి పంచుకున్నారు అనమాట. సో ఈ విధంగా మొత్తం మీద బిచ్చగాల డబ్బు మొత్తం బయటకు వచ్చింది ఈ కరెన్సీ బ్యాన్ వల్ల. సో ఈ న్యూస్ తోటి మీరు బిచ్చగాలకు దానం చేయడం మానకండి. సో కొందరు నిజంగా లేక అడుకునే వాళ్ళు ఉంటారు, కొందరు ఉండి కూడా అడుకునే వాళ్ళు ఉంటారు. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై. మరీ టూ మచ్ ఓల్డ్గా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలా మంచిది. సో దిస్ ఈజ్ ఆట్ డయల్ పాలమరు న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.